బొంబేలెత్తించిన బెరెల్ హరికేన్ విరాట్ వీడియో కాల్ వైరల్. ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరెల్ హరికేన్ తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా బార్బడోస్, గ్రెనడా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ దీవులకు కుదిపేసింది. అయితే ప్రస్తుతం దీని తీవ్ర కేటగిరీ 4కు తగ్గిందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ హరికేన్ జమైకా వైపు సాగుతున్నట్లు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఈ సమయంలో టీమిండియా జట్టు అక్కడే చిక్కుకుపోవడం గమనార్హం. సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఫలితంగా అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఐవాన్ హరికేన్ తరువాత ఈ బెరిల్ హరికేనే తీవ్రమైందని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ హరికేన్ వల్ల సెయింట్ విన్సెంట్స్ గ్రెనడాన్స్ లోని యూనియన్ ఐలాండ్ దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అంటున్నారు. ఆల్మోస్ట్ ఇల్లు అన్ని ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. విమానాశ్రయ పైకప్పు సైతం ఎగిరిపోయిందని వెల్లడించారు. సుమారు 3000 నివాసాలున్న యూనియన్ ఐలాండ్ పొడవు, వేడల్పు వరుసగా 3 మైళ్ళు 1 మైళ్ళు కాగా ఈ బెరెల్ దెబ్బకు దీవి ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందని అంటున్నారు. ఈ సమయంలో చుట్టుపక్కల దీవుల్లో కూడా పూర్తిగా తాగునీరు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు ప్రధానమంత్రి రాల్ఫ్ గొన్జాల్స్ వెల్లడించారు. పరిస్థితుల కొలిక్కి రావడానికి మరింత సమయం పడుతుందని వెల్లడించారు. యూనియన్ ఐలాండ్ పునర్నిర్మాణానికి సుమారు 1 ఏడాది కాలం పట్టొచ్చని, $1 బిలియన్ అవసరమవుతాయని ఆయన తెలిపారు. విరాట్ కోహ్లీ వీడియో కాల్. T20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టు బెరెల్ హరికేన్ సమయంలో బార్బడోస్ లోనే ఉంది. ఈ హరికేన్ కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంలో ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, BCCI అధికారులు 2 రోజులుగా అక్కడే ఉన్నారు. అయితే ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడడంతో వారంతా ప్రత్యేక విమానంలో భారత్ కు బయలుదేరారు. ఈ సమయంలో అక్కడ జట్టుతో పాటు హోటల్లో ఉన్న విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు వీడియో కాల్ చేసి అక్కడి పరిస్థితులను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కడ నుంచి బయలుదేరిన భారత్ జట్టు గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్నట్లు తెలుస్తోంది.